నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇప్పుడు నేను ఏడుపాయల మన దేవత టెంపుల్కి వచ్చానండి. ఇది మెదక్కు వెళ్ళే దారిలో ఉంటుంది. వెరీ ఫేమస్ టెంపుల్. 7 పాయలల్లో మంజీరా వాటరు ప్రవహిస్తూ ఉంటుంది. అసలు కొండలలో వనదేవత ఉంటుంది. చాలా ఫేమస్ అవుతుంది. ఇంకా దానికి తగ్గట్టే బయట అన్నీ ఇంకా షాప్స్ అన్నీ వస్తున్నాయి. ఇంకా ఇదే కనిపించేదే అన్నమాట ఎంట్రన్స్. దుండిగల్ నర్సాపూర్ మీదుగా రావచ్చు ఈ ఏడుపాయల టెంపుల్కి. హైదరాబాద్ నుంచి 95 to 100 కిలోమీటర్లో ఉంటుంది. ఒక వీకెండ్ ట్రిప్గా రావచ్చు ఇక్కడికి. చాలా బాగుంటుంది. దర్శనం కూడా బాగా అవుతుంది. స్పెషల్ దర్శనం అయితే 50 రూపీస్, ఫ్రీ దర్శనం అయితే ఇంకా ఫ్రీ అన్నమాట. ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇంకా చూడండి, ఇక్కడ ట్రక్స్ కూడా పూజ చేస్తున్నారు అందరూ. ఇక్కడ రైట్ సైడ్లో అయితే చెప్పుల స్టాండ్ ఉంటుంది. మనం అక్కడ చెప్పులు పెట్టి చెప్పుల స్టాండ్లో 10 రూపీస్ తీసుకుంటున్నారు. అక్కడ నుంచి టెంపుల్లోకి వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ చెప్పుల స్టాండ్ అన్నమాట. ఇంకా మనం లోపల నుంచి వచ్చిన తర్వాత ఇంకా దేవుడికి కొబ్బరికాయలు కొనే ప్లేసు అన్నీ ఇంకా ఉన్నాయి. అసలు చూస్తూనే ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడ వర్షం పడితే మాత్రం ఇదంతా మునిగిపోతుందంట. ఒకసారి రెస్క్యూ టీమ్ అందరూ ఆ కొండ మీదకి వెళ్ళిపోయారంట వాటర్ ఎక్కువైతే. అప్పుడు హెలికాప్టర్ వేసుకొని వచ్చి వాళ్ళని రెస్క్యూ టీము రెస్క్యూ చేసిందంట. ఇలా ముందుకెళ్తే ఈ రైట్ సైడ్లో కూడా కేశఖండనాసనం ఉంది. అంటే మన హెయిర్ తీసుకుంది చిన్నపిల్లలకి తలనీలాలు ఇచ్చేది. ఇంకా ముందుకెళ్తే నడుచుకుంటూ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఒక గోపురం కనిపించింది. రైట్ సైడ్లో వచ్చేసి ప్రసాదం కౌంటర్ కనిపించింది. దాన్ని దాటిన తర్వాత మనకి ఆ ఏడుపాయల నది కనిపిస్తుంది అన్నమాట. అసలు చాలా బాగుంది అసలు. కానీ కోతులు చాలా ఉన్నాయి ఇక్కడ. అవి ఏమి అనట్లేదు మనల్ని. వర్షం వచ్చేటట్టుంది, అందుకు పైన ఆకాశాన్ని కూడా చూపిస్తున్నాను మీకు. ఇదే అన్నమాట ప్రసాదం కౌంటర్. ఇక్కడ వెళ్తూనే ఇక్కడ మనకు ఒక బొట్టు పెడుతున్నారు బయట ఎవరు ఇద్దరు ముసలి వాళ్ళు. దేవుడి బొట్టు ఇదే చూడండి. కోతులు ఎన్ని ఉన్నాయో. ఇది వాటర్, ఇది ఏడుపాయలు అన్నమాట. ఇవన్నీ మంజీరా వాటరు. ఇది టెంపుల్కి రైట్ సైడ్ ఉంటుంది. ఇదే దేవస్థానం. ఇక్కడ నుంచి స్పెషల్ దర్శనం 50 రూపీస్, మామూలు దర్శనం అయితే ఫ్రీ. ఇదన్నమాట ఏడుపాయల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా వర్షం అలా అయితే ఇంకా ఎక్కువ అవుతుందంట వాటర్. కానీ చాలా బాగుంది. ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాను. అంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. అసలు టెంపుల్ మీద కోనేరు చూసాను కానీ ఇలా ఎప్పుడు నేను చూడలేదు. ఇంకా బయట కూడా సేమ్ అన్నీ ఇంకా అమ్ముతూ ఉన్నారు. షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చిన్నప్పుడు చూసాం చూడండి మనం, బొరుగులు, బూందీ అవన్నీ ఇక్కడ కనిపించాయి. నాకైతే భలే అనిపించింది. ఇంకా దేవుడి పటాలు అన్నీ. ఇక్కడ నైట్ స్టే చేయాలన్నా హరిత రెస్టారెంట్లు ఉన్నాయంట. కాబట్టి
ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ దిల్ సేసు.